స్థలానికి నవ్వుతున్నాను. కృపగల దేవానికి ఒక స్తోత్రం. అయ్యా నా బిడ్డలు స్తోత్రాలు చెల్లిస్తుండగా స్తుతుల మీద ఆశీర్వాదానికి నవ్వుతుంది. బిడ్డల యొక్క అక్కరతో తీర్చండి, ఇబ్బందులు తీర్చండి, సమస్యలను విడుదల చేసిన కృపలో వాడుతుంది. అందరూ కలిసి ప్రార్థన చేస్తుండగా దీపిక సిగిరిపాటి దీపిక ప్రార్థన చేస్తుంది. సిగిరిపాటి దీపిక ప్రార్థన చేస్తుంది. గట్టిగా ప్రార్థన చేయండి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు. ప్రార్థన చేద్దాం, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ఎవరు కొద్ది నిమిషాలు ప్రభు సభలు విజ్ఞాపన చేద్దాం. మౌనంగా ఉండకండి బిడ్డలారా, మౌనంగా ఉండడానికి ఇష్టపడకండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి అని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఓ స్తోత్రం స్తోత్రం. Glory, hallelujah. Glory, hallelujah. Glory, hallelujah. Glory, hallelujah. పరిశుద్ధుడు స్తోత్రం. Glory. Hallelujah. స్తోత్రం. Hallelujah. పరిశుద్ధుడానికి అక్కడ ప్రభు దగ్గర చెప్పుకోవడానికి సమయాన్ని గుర్తించి దేవునికి మందిరానికి వచ్చి పాటల ద్వారా ప్రభుని కనపరిచి, అంతేకాకుండా మన ఆకర్తల నిమిత్తమే మోకరించి ప్రార్థించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికి వందనాలండి. వందనాలంతా ఈ అమ్మాయి చెప్పిన వందనాలు. అప్పుడు ఏం చేయాలి? నేను వందనాలు చెప్తే తాల్చించుకుంటాను. నేను నాకే ఆయనకి ఎలా చెప్పదు అని చెప్తూ వెళ్తుంది. సరే మంచిది. గమనించండి, తేనె కంటే, బంగారము కంటే, వెండి కంటే విలువైంది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయండి? దేవుని స్తోత్రం. మరి ఈ సంవత్సరం కూడా చిన్న పోటీ పెడదాం అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి గుడ్ ఫ్రైడే లోపల బైబిల్ ముగించిన వాళ్ళకి ఒక పరిశుద్ధ గ్రంథం ఇద్దాం అనుకుంటున్నా. ఎవరు చదువుతారు? నేను చదువుతున్న వాళ్ళు ఎవరున్నారా? దేవుని స్తోత్రం. 3. ఇంకెవరు చదవరా? ఉపవాసము చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఉపవాసాన్ని ఎందుకంటే ఏమన్నాడు? ఉపవాస దినమును ప్రతిష్ఠించుడు అంది కదా. ఎక్కడండి? బైబిల్లోనే. ఎక్కడ అమ్మా? 12వ అధ్యాయమా? ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి. 2వ అధ్యాయము చదవండి. అమ్మ నేనేమన్నాను? ఆయన నేనేమన్నానండి? ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి అన్నది ఎక్కడ ఉంది అని అడిగాను. అమ్మా అదే గ్రంథం కదా. అదే గ్రంథంలో చూడలేకపోతున్నారా? ఏమన్నాడు? ఉపవాస దినమును ప్రతిష్ఠించాలి. అంటే మనము సంవత్సరానికి ఒకసారి, మరి మర్చిపోయాను,
రేపు మొదటి శుక్రవారం కాబట్టి ఓన్లైన్ ప్రేయర్ లేదు, ఏమనుకోకండి. మీరందరూ కావచ్చు, ఈ నెల వచ్చినా కూడా ఉండదు. కారణం ఏంటంటే పాస్టర్ గారు అన్నారు, మీరు నేర్చుకుంటున్నారు కదా, ఈ నెలకు వచ్చిన కొద్దిగా పోస్ట్ పోన్ చేయండి అన్నారు. ఆవిడ మాట గురించి నేను నిజమే. కాబట్టి ఈ నెల మీకు ఓన్లైన్ ప్రేయర్ ఉండదు, మామూలు ప్రార్థన ఉంటుంది. తప్పకుండా రండి, మానకండి, ఎవరు మానకండి. ఓన్లైన్ ప్రేయర్ మొదటి శుక్రవారం కదా అని ఇంటికంటే కూర్చోకండి. లేదని చెప్పేశారు కదా, రైట్, మంచిది. వాక్యంలోకి వెళ్తున్నా, వినండి. ఇప్పుడు గమనించండి, ఉపవాసము చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మనము ఒక ఉపవాస దినాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఆ తర్వాత ఉపవాసం గురించి చెప్పిన తర్వాత కన్నీరు గురించి చెప్పుకుందాం. కన్నీరు గురించి చెప్పిన తర్వాత దుఃఖం గురించి కూడా చెప్పుకుందాం. ఇప్పుడు ఉపవాసం గురించి చెప్పుకుందాం. ఉపవాసం అంటే తెలుసు కదా, ఉపవాసం అంటే అర్థం ఏంటండి అమ్మా? ఏంటి ఉపవాసం అంటే అర్థం ఏంటి? ఉపవాసాన్ని ఎన్నిసార్లు ఎడదీయలేదు మనం అమ్మా? ఎడదీసామా? దీపిగా చెప్తుంది, చర్చ అని చెప్తుంది. ఉపవాసం ఎడదీయమ్మా? దేవుని స్తోత్రం. పెళ్ళైనప్పుడు ఆ స్టేజ్ మీద తలదించుకుంటారు చూసారా, అలా దించుకుంటున్నారు. దేవుని స్తోత్రం. వినండి, ఎందుకంటే ఉపవాసం అని మనం విడదీస్తే ఉపా ప్లస్ నివాసము, ఉపా ప్లస్ నివాసము ఏ సంధి అంటారు? సవర్ణ దీర్ఘ సంధి. నేనే చెప్పేస్తాను ఎందుకు మరి. ఎప్పుడు 1వ తరగతిలో 2వ తరగతిలో చదువుకునేవి మళ్ళీ ఇప్పుడు చెప్పాలంటే ఎక్కడ చెప్తే సందులు సమాసాలు ఎక్కడి నుంచి వస్తాయని అంటారు కదా. ఎందుకంటే సవర్ణ దీర్ఘ సంధి యొక్క నిర్వచనం ఏంటమ్మా? అమలు. సవర్ణ దీర్ఘ సంధి నిర్వచనం ఏంటి? ఏంటి? ఈ ఆ పిల్ల కూడా 9 రోజుల నుంచి అన్నం ఎట్లేదు. తిన్నప్పటి నుంచి ఎక్కడి నుంచి వస్తుంది మాకు అంటాం. ఎందుకంటే నాకు ఈ సరిగ్గా కూడా నాకు వినిపించే పరిస్థితి కనపడలేదు, కానీ వినపడుతుందండి. అలాగ అనకండి. సరే వినండి, ఎందుకు మాట చెప్తానంటే ఉపా ప్లస్ నివాసము. ఉప అంటే అర్థం ఏంటి? దగ్గర అని అర్థం. ఉపవాసాన్ని మనం విడదీస్తే ఉపా ప్లస్ నివాసము. ఉప అంటే అర్థం ఏంటంటే దగ్గర అని అర్థం. దగ్గర అంటే ఎవరికి దగ్గర? దగ్గర నివాసము అని అర్థం. అంటే దగ్గర అనేది ఎవరికి దగ్గరగా ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. ఉపవాసం చేస్తున్నాం. ఉపవాసం అంటే అర్థం ఏంటి అంటే దేవునికి దగ్గరగా ఉండడం, దేవునితో సహవాసము చేయడం అనేది ఉపవాసం. అది మనం గుర్తుంచుకోవాలి. అంటే ఉపవాసం అంటే అన్నదండం మానేసి, ఉపవాసం అంటే ఒక 10 ఇడ్లీలో లేదా ఒక 5 అట్లు తినేసి ఇవాళ నేను ఉపవాసం అని చెప్పుకోవడము కాదు. ఎందుకంటే ఒక ఆయన ఏం చేశాడంటే ఉపవాసం రోజున 25 ఇడ్లీలు తిన్నాడంట. మన ఊర్లోనే, బయట కూడా కాదు, ఉపవాసం చెప్పుకొని 25 ఇడ్లీలు తిన్నాడంట. నేను అనుకున్నాను 5 ఇడ్లీ తక్కువైందేమో అనుకున్నాను. గమనించండి, అన్నం తినడం మానేమని దేవుడు చెప్పలేదు కదా. ఏమనండి? ఉపవాసం అంటే దేవుడితో దగ్గరగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు కదా, ఉపవాసంతో వచ్చావు కదా, వచ్చాక ఏం చేయాలో చూడండి. దేనికి వాక్యం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, దేనికి వాక్యంలో దేవుని సమయాలు రాసిన గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. మాట మీకు దగ్గర మైకులు ఉన్నాయా? మర్చిపోయారా? ఏం చేస్తాం? మీరు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొనిరి. ఏం చేసి ఎలాగుండి? ఉపవాసం ఉండి నువ్వు చేయవలసినది నీ పాపాలను ఒప్పుకోవాలి. ఉపవాసము చేస్తున్నావంటే దేవునికి దగ్గరగా వస్తున్నావంటే నువ్వు చేయవలసింది ఏంటంటే నీ పాపములను ఒప్పుకోవాలి. ఇదేంటి నేను పాపం చేయడం ఏంటండి?
అనవచ్చు. నేను పాపం చేయడం ఏంటండి అని అనుకుంటున్నావేమో. గమనించండి, ప్రతి ఒక్కరూ ఏదో పాపము చేస్తున్నారు. ఉపవాసము చేస్తున్నాడు. మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ఏంటంటే నీ పాపములను ఒప్పుకోవాలి. దేవుడి జీవితంలో కార్యాలు చేయాలంటే, దేవుడి జీవితంలో అద్భుతాలు జరగాలంటే మొట్టమొదట నీవు పాపములను ఒప్పుకునేవారిగా ఉండాలి. ఒక మాట మీతో పంచాలి. యేసు ప్రభు గారు ఒక ఇంట్లో ఉన్నారు. మీకు తెలిసిన విషయాలు జ్ఞాపకం చేస్తారు. యేసు ప్రభు వారి ఇంట్లో ఉన్నప్పుడు జనసమూహం చాలా మంది ఉన్నారు. కొంతమంది ఏం చేశారంటే పక్షవాయువు గల వాడిని మంచంతో ఎత్తుకొచ్చారు. యేసు ప్రభు దగ్గర తీసుకెళ్ళడానికి వీలు లేక వీళ్ళేంటి అంత కష్టపడ్డారు చూడండి. ఇల్లెక్కేసి మొత్తం ఆ పైకొప్పంతా తీసేసారు. తీసేసి మొత్తం కోసేశారు, లేదా ఏం చేశారు, మంచము దిగేంత వరకు దాన్ని ఖాళీ చేశారు. ఖాళీ చేసి ఏం చేశారు, మంచంతో కిందకి వాళ్ళు విశ్వాసం చేసి దేవుడు ఏమన్నాడు, కుమారుడా నీ పరుపెత్తుకుని నడుము అన్నాడు కదండి. కుమారుడా నీ పరుపెత్తుకుని నడు అన్నాడు, అంతే కదండి. ఏమన్నారమ్మా వేరే చెప్పప్పుడు చెప్పు. ఏమన్నారమ్మా, నీ పాపములు క్షమింపబడ్డాయి. దేవుడు స్తోత్రం. బయటికి గమనించండి, ఆ పక్షవాయు గలవాడు కాలు చేయబడిపోయింది, నడవలేని స్థితిలో ఉన్నాడు, మంచం మీద నుండి లేవలేని స్థితిలో ఉన్నాడు. ప్రభువు ఏమనాలి, అబ్బాయి నువ్వు లేచి నడువు అన్నాడు. కానీ అంటున్న మాట ఏంటి, అతనికి స్వస్థత కలగాలంటే మొట్టమొదటి అతని జీవితంలో ఏం పోవాలి, పాపములు పోవాలి. ఇవాళ 40 దినాలు దేవుని సన్నిధికి వస్తున్నావంటే, దేవుని సన్నిధిలో గడుపుతున్నావంటే, దేవుని జీవితంలో కార్యాలు చేయాలంటే మొట్టమొదటి పాపములను ఒప్పుకోవాలి. నీకేం కావాలి, పలానా అవసరం ఉంది, ఆరోగ్యం కావాలి, పిల్లలు కావాలి, సుఖమైన డెలివరీ కావాలి, ఉద్యోగం కావాలి, లేదా రాష్ట్ర పరీక్షల విజయం కావాలి. ఇవి నీ జీవితంలో కార్యాలు జరగాలంటే, దేవుడి కార్యాలు దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయాలంటే నువ్వు చేయవలసిందేంటో తెలుసా, నువ్వు ఉపవాసం చేస్తున్నప్పుడు ప్రభా నేను తెలుసో తెలియపోయేదని పాపం చేస్తే క్షమించు. ఎప్పుడైతే నువ్వు క్షమాపణ కోరుకున్నావో అప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగాయి. అంటే ఇప్పుడు గమనించండి, స్వస్థతకు ముందు ఏం జరిగింది, స్వస్థతకు ముందు ఏం జరిగింది, పాప క్షమాపణ జరిగింది. అంటే పక్షవాయు గలవాడు ఇంటి దగ్గర ఉన్నవాడు ఎక్కడికి వచ్చాడండి, యేసు పాదాల దగ్గరికి వచ్చాడు. యేసు దగ్గరికి వచ్చిన తర్వాత యేసు క్రీస్తు వారి దగ్గర ఉన్నప్పుడు మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే పాప క్షమాపణ కలిగి ఉంటాడు. అంటే ఇవాళ గమనించండి, నువ్వు నేను కూడా ప్రభు పాదాల దగ్గరికి వచ్చాను కాబట్టి నువ్వు పాపములు ఒప్పుకునేవారుగా ఉండాలి, కప్పుకునేవారుగా ఉండకూడదు. ఆదాము ఏం చేశాడండి, పాపాన్ని కప్పుకున్నాడు, అందుకే దేవుడికి దూరం అయిపోయాడు. ఆదామా ఎత్తుకయ్యాలంటే పని చేసావు ఏంటి, నువ్వు ఎందుకు దూరం అవుతున్నావు, ఎందుకు పారిపోతున్నావు అంటే, నిజమేనైనా తప్పిస్తాను బాబు నేను క్షమించునైనా అని అన్నాడా, ఆ తప్పు మూల మీద చెప్తున్నాడు. ఇదిగో నాకు సాగించావు కదా, ఈ అవ్వమ్మే చేసేది నేను చేయలేదన్నాడు. అవ్వమ్మా ఎందుకు ఇలా చేసావు అవ్వమ్మ అంటే, అవ్వమ్మ అంటుంది, అబ్బాయి నేను ఎలాంటిదానో నీకు తెలీదా, నేను ఎటువంటి నీ మాట ఎలాగెన్నిదానో తెలీదా, ఇదిగో సర్పం వచ్చి నన్ను మోసం చేసిన తప్పు ఒప్పుకునే స్థితిలో ఎవరు లేరు. ఒకవేళ ప్రభు వచ్చి ఆనందరాజు ఎందుకు ఈ తప్పు చేస్తున్నావు అంటే, నేనేం చేస్తానండి ప్రభు, నేను చేయడం ఏంటి, నేనేం చేయలేదు. తప్పుగా ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి, తప్పుని తప్పుగా ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారా, లేరు. ఎవరు కూడా తప్పుని తప్పుగా ఒప్పుకున్న వాళ్ళు లేరు. ఏం చేస్తారు, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇష్టపడతారు తప్ప దాన్ని ఒప్పుకోవడానికి ఎవరు రాదు. క్రైస్తవుడిగా తప్పుని తప్పుగానే ఒప్పుకోవాలి. నువ్వు ఉపవాసం చేస్తున్నావంటే ఆ ఉపవాసంలో మొట్టమొదటి నువ్వు చేయవలసింది ఏంటంటే నీ పాపాలు ఒప్పుకోవాలి. అప్పుడే నీ జీవితంలో కార్యాలు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభువు దారిని వెళ్తున్నారు, శిష్యులు కూడా వెళ్తున్నారు.
యేసుప్రభువు దారిన వెళ్తున్నారు, శిష్యులు కూడా వెళ్తుంటే పక్కన గుడ్డోడు ఉన్నాడు. వాడు అనుకుంటున్నాడు. అతని గురించి శిష్యులు అన్నారు, అయ్యా వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడి చేశాడు, వీడి తల్లిదండ్రులు చేశారా పాపం అని అడిగారు. వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు చేశాడా, వీడి తల్లిదండ్రులు చేశారా అంటే ఇప్పుడు గమనించండి, వాడు గుడ్డివాడిగా పుట్టడానికి ఏదో తప్పు జరిగి ఉంటుంది, పాపము జరిగి ఉంటుందని ఆలోచనలోనికి ఎవరు వచ్చారండి? శిష్యులు వచ్చేసారు. అంటే ఇప్పుడు గమనించండి, ఏదైనా ఒక శోధన జరుగుతుందా, ఒక శోధన వచ్చిందంటే, ఏదైనా గమనించండి ఒక ఇరికాట్లు వచ్చినాయి అంటే ఏదో తప్పిదము జరిగి ఉంటుంది. కాబట్టి ఓ మాట మీద చెప్పాలి. యోబు దగ్గరికి వెళ్దాం. యోబు దగ్గరికి వెళితే గమనించండి, యోబు దేవుని యొక్క మాటను బట్టి సాతాను శోధించాడు. 10 మంది పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది. గమనించండి, కడకరకు ఏమొచ్చింది? అరికాలు మొన్నటి వరకు పుళ్ళు గాయాలు తప్ప ఏమి కనీసం పోకూడని కూడా గోళ్ళు లేని పరిస్థితి. మరి గమనించండి మీరు బిడ్డలారా, ఆదరించడానికి పరామర్శించడానికి ఎవరు వచ్చారండి? స్నేహితులు వచ్చారు. స్నేహితులు వచ్చారండి. ఇప్పుడు స్నేహితుడు ఏం చేయాలి? స్నేహితుడి యొక్క క్షేమాన్ని కోరుకోవాలి, అంతే తప్ప నిందించడానికి కాదు. ఇప్పుడు బాధలో ఉన్నాడు ఎవరండి? యోబు. అనారోగ్య పాలైపోయాడు. ఎవరు? యోబు. అనారోగ్య పాలైపోయాడు, బాధలో ఉన్నాడు. గమనించండి, తేరుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలి? స్నేహితులు అన్న వాళ్ళు ఏం చేయాలి? ధైర్యపరచాలి, ఆదరించాలి. గమనించండి, ఒకవేళ కురుకుపోతే ఇంకేం పర్లేదు, మేమున్నామని ధైర్యం ఇవ్వాలి. కానీ వీళ్ళు ధైర్యపరచడం మానేసి ఇంకా గాయపరుస్తూనే ఉన్నారు. ఎలుహు అంటాడు, స్నేహితులు ఒకడు హేలుహు అంటాడు. యోబు ఎందుకంటే దేవునికి శిక్షనే నువ్వు తృణీకరించుకో. అంటే నువ్వేదో తప్పు చేసావు కాబట్టి దేవుడికి శిక్ష రప్పించాడు. కాబట్టి దీన్ని నువ్వు దేవునికి శిక్షను వేయకు, తృణీకరించుకో, దానికి లోబడు, అప్పుడు దేవుడికి కార్యాలు చేస్తాడని చెప్తున్నాడు. స్నేహితుడు అనవలసిన మాట అది. యోబు నీతిమంతుడని ఆ ఎలుహు తెలుసు, యోబు యథార్థవంతుడని ఎలుహు తెలుసు. చూడండి ఆ మాట ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు ఎలుహు. యోబు రాసిన గ్రంథంలో మనకు కనబడుతున్న మాట, చూడండి 5వ అధ్యాయము 5వ ఎలిహు కాదు, ఎలిఫజ్ మాట్లాడుతున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి 17వ వచనం, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరించకము. ఎలిఫజ్ అంటున్న మాటలు. ఎలిఫజు స్నేహితుడు అయ్యుండి ఏమంటున్నాడు తెలుసా? ఇంకేమన్నాడు? ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయను, ఆయన చేతులే. అంటే ఈ మాట ఎందుకు ఉపయోగిస్తున్నాడు? ఎలిఫజ్ ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, యోబు ఏదో తప్పు చేశాడు కాబట్టి, యోబు ఏదో పాపము చేశాడు కాబట్టి దేవుడు అతని మీదకి రప్పించాడు, శిక్షను రప్పించాడని ఆలోచనతో ఎలిఫజ్ మాట్లాడుతున్నాడు. కడుగు మరి యోబు ఏదో తప్పు చేశాడా? తప్పు చేయలేదే. ఇప్పుడు శిష్యులు కూడా అదే మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు చేశాడా, వీడి తల్లిదండ్రులు చేశాడా అంటే గమనించండి, వాడు గుడ్డివాడిగా పుట్టడానికి ఏదో కారణం ఉంది. ఇప్పుడు ఎలిఫజ్ కూడా అదే అంటున్నాడు, నువ్వు శిక్షింపబడుతున్నావంటే, నువ్వు బాధింపబడుతున్నావంటే నువ్వు దేవుని ధిక్కరించి ఉంటావు, ఏదో పాపము చేస్తుంటావు కాబట్టి దేవుడు నీ శిక్ష రప్పించాడు కాబట్టి ఆ శిక్షను తృణీకరించవద్దు. అంటే
ఏదో పాపం మనం చేస్తాం, అందుకే శిక్ష అనేది కాదు. వాళ్ళు వింటున్నారా తెలుసుకున్నారు అంటే ఇప్పుడు గమనించండి, పాపము చేయడం ద్వారా గమనించండి ఏదో శిక్ష మన మీదకి వస్తుంది, ఆ శిక్ష ద్వారా మనం గాయపరచబడుతున్నామేమో అనే ఆలోచనలో వాళ్ళు వింటున్నారా. యోబు నీతిమంతుడే కానీ స్నేహితుల యొక్క ఆలోచన వేరుగా ఉంది. ఇవాళ గమనించండి, గుడ్డివాడిగా పుట్టాడు వాడు కానీ వాడి తల్లిదండ్రులు ఏ పాపము చేయలేదు, కానీ శిష్యుల యొక్క ఆలోచన అంటే వీరి ఇంట్లో ఎవరు పాపము చేశారు, అందుకే వాడు గుడ్డివాడిగా పుట్టాడు. కానీ యశ్వప్రభు అన్న మాట ఏంటి, వీడి కానీ వీడి తల్లిదండ్రులు కానీ ఏ పాపము ఎందుకు 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 గుడ్డివాడిగా పుట్టాడు చెప్పండి. ఈడు చేయలేదు, వీడి తల్లిదండ్రులు చేయలేదు బాబు, మరి ఎందుకు గుడ్డివాడిగా పుట్టాడు చెప్పాలి, మీరే చెప్పాలి. ఎందుకు? దేవుని మహిమపరచడానికి. దేవుని స్తోత్రం. దేవుని మహిమపరచడానికి అడు గుడ్డివాడిగా పుట్టాడు. ఇవాళ గమనించండి, ఇవాళ దేనికి వాక్యం ఉంటున్నాను నేను కూడా. ఇవాళ మనము గమనించండి, దేవుడి సందులో ఉన్న నీవు నేను కూడా దేవుడు మన జీవితంలో కార్యాలు జరగాలంటే మన పాపాలు ఒప్పుకోవాలి. గమనించండి, ఎజ్రా కాలంలో, ఎజ్రా రాసిన గ్రంథంలో వెళ్తే ఎజ్రా కాలంలో మనం చూస్తే అక్కడ ఇశ్రాయేలీయులంట నిలబడి ఏం చేశారంట, ప్రార్థన చేశారు. ఎవరంటే ప్రార్థన చేశారన్నారు, నిలబడి ఏం చేశారంటే పాపాలు ఒప్పుకున్నారండి. ఎంతసేపు మా పాపాలు ఒప్పుకున్నారండి. అమ్మా నీకే వెళ్తున్నాను, మీరు తల్ల తీర్చుకున్నాను, నేనేం చేయను. ఎంతసేపు? ఒక జాము చేపు వాళ్ళు పాపాలు ఒప్పుకుంటూనే ఉన్నారంట. జాము అంటే ఎన్ని గంటలు అండి? జాముకి ఎన్ని గంటలు? దేవుడు స్తోత్రం. మనకి జాములు ఏంటమ్మా? జాములెన్ని? 4 జాములు. జాముకి ఎన్ని గంటలు? 3 గంటలు. జాముకి 3 గంటలు. వింటున్నారా? అంటే పగలు ఎన్ని గంటలు? పగలు ఎన్ని గంటలు? అయ్యి బాబు, అది కూడా నేనే చెప్పాలా? 12 గంటలు. రాత్రులు ఎన్ని గంటలు? 12. మొత్తం ఎంత? ఒక రాత్రి పగలు కలిసి ఏమన్నారు? ఒక రాత్రి ఒక పగలు కలిసి ఏమన్నారు? ఒక రోజు. ఒక రాత్రి అంటే రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటలు అంటే ఒక రాత్రి ఒక పగలు కలిపితే 24 గంటలు. ఒక రాత్రి పగలు కలిపి ఏమైంది? ఒక రోజు అయింది. అర్థమవుతుంది కదా? అంటే ఒక జాము చేపు వాళ్ళు ఏం చేశారంట? పాపాలు ఒప్పుకుంటూనే ఉన్నారు. జాము అంటే ఎన్ని గంటలు? 3 గంటల సేపు వాళ్ళు పాపాలు ఒప్పుకున్నారండి. కనీసం ఒక పావు గంట కూడా పాపాలు ఒప్పుకునే స్థితిలో మనం లేదు. ఒక 10 నిమిషాలు కూడా పాపాలు. ఎందుకంటే ఒక ఆవిడంట జాగ్రత్తగా నేను నవ్వడానికి, మీరు సీరియస్గా నా వెంట చదువుతున్నారు కదా, నవ్వడానికి ఒక మాట చెప్తాను. అమ్మ, ఒక ఆవిడంట మోకరించి, ప్రభా నేను పాపినైనా, నేను పాపినైనా, నేను పాపినంటే అవును ప్రభు అంటుంది పక్క ఆవిడంట. మీకు అర్థమైందా? అర్థం కాదు. మీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది. ఇప్పుడు ఈవిడ పాపం ఏమి తెలియకంటే ఈవిడ అంటే చాలా కోపం అండి. పక్కావిడికి మాట్లాడలేదు. ఈవిడికి చాలా కోపం, పక్కావిడికి చాలా కోపం ఉంది. ఈవిడ మోకరించి అంటుందంట, ప్రభా నన్ను పాపిని నన్ను క్షమించు నాయనా, ప్రభా నన్ను పాపిని క్షమించమంటే పక్కావిడ అంటుందా, అవును ప్రభా, నిజమే ప్రభా. అవును ప్రభా అంటుందంట. అక్క చూసా, నువ్వు చూసావనేది తప్ప నేను పాపం చేయడం అని. అక్కడి నుంచి గొడవ అంట. అక్కడి నుంచి గొడవ ఎక్కువైపోయింది. ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఏమీ లేదు. గమనించండి, ఇలాంటి క్రైస్తవులు ఉన్నారు కూడా. పక్కావిడేదో పాపం అంటే ఈవిడెవడు అవును ప్రభా, ఈవిడేదో పాపం చేయనట్టు, అవును ప్రభా అంటే ఏంటి? నువ్వు నీతిమంతురాలువా అంటే నీ కంట్రోల్లో ఉన్న దోల తీసి వేసుకుని ఎదురు కంట్రోల్లో ఉన్న దోల నలుసు ఎదుర్కొన్నాడు. అవునా? మన కంట్లో ఏముందండి? పెద్ద దూరం ఉంది. ఈ ఎదరి కంటలో నలుసు నీకు ఎందుకయ్యా? నీ కంటిలో ఉన్న దూరం నీ ముందు. ఇప్పుడు చూడండి బాబు, వ్యభిచారంతో పట్టబడి స్త్రీ, గమనించండి,
పట్టుకున్నారు పాపం. ఎలా పట్టుకున్నారో చాలా మరి ఎంత కష్టపడి పట్టుకున్నారో. పట్టుకుని ఏం చేస్తున్నారు? రాళ్ళతో కొట్టడానికి చిన్నపడిపోయారు. కారణం ఏంటంటే ఇవి పాపం చేస్తుందండి. పాపం చేసిన వాళ్ళు ఏం చేయాలి? ఊరు బయటికి తీసుకెళ్ళి రాళ్ళతో చెప్పాలి, రాళ్ళతో కొట్టి చంపాలి. అంటే రాళ్ళు పట్టుకున్న వాళ్ళందరూ ఎవరు? రాళ్ళు పట్టుకున్న వాళ్ళందరూ ఎవరండి? అర్థమైందా? రాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఎవరు? పాపాత్ములు. రాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఎవరు? ఆవిడ చంపడానికి వెళ్తున్నారండి రాగెట్టుకుని. ఇతను ఎవరు? నీతిమంతుడు. నేను నీతిమంతుడు, నేను పాపం చేయలేదు, అందుకు రాగెట్టుకున్నా అని చెప్పుకోవడానికే కదా. నీకు అర్థమైందా? ఆమె మీద రాయేసి చంపడానికి వెళ్తున్నాడంటే ఇతను ఏమై ఉండాలి? ఈ నీతిమంతుడై ఉండాలి. అవునా? ఇతను నీతిమంతుడు అయి ఉంటేనే ఆమె మీద రాయేయాలి. అవునా? అంటే ఇప్పుడు రాయి వేయడానికి వెళ్తున్నాడు అంటే, చంపడానికి వెళ్తున్నాడంటే ఇతను ఏమై ఉన్నాడు? ఏమైనాడండి? నీతిమంతుడు. ఇప్పుడు నువ్వు ఒక్కదానివే పాపం చేసావు, నేను నీతిమంతుడు కాబట్టి నీ మీద ఏమేస్తున్నాను? రాయి వేస్తాను అన్నాడు యేసు ప్రభు. అన్నాడు, అరే బాబు, రాయి వేసే ముందు నా ఒక్కసారి చూడు అన్నాడు. నువ్వు రాయి వేసే ముందు ఒకసారి నా యొక్క చూడు అన్నాడు. ఆయన కింద ఏదో రాస్తున్నాడంట. ఆనందరాజు ఇలా చూశాను, ఓ నిజమే, ఈ పాపం చేశాను కదా, ఒక్కవేళ రాయి వేస్తే ఈ పాపం బయట పెడితే ఇప్పుడు నన్ను చంపుతారు. ఇప్పుడు ఆవిడ మానేసి ఏం చేస్తారు? ఆవిడ మానేసి నన్ను చంపుతారు కాబట్టి నాకెందుకు వచ్చిందిలే నేను కళ్యాణానికి వెళ్ళిపోయాడంట. వింటున్నారా? అతని పాపము తప్పు బయటపడినప్పటికీ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు తప్పు చేశాడు కాబట్టి, అబ్బాయి ఆనందరాజు పలా తప్పు చేశావు కాబట్టి నువ్వు కూడా మరణానికి పాత్రుడే. కాబట్టి ఆవిడ పక్కనట్టు ముందు ఇతను చంపండి అన్నాక అన్నారు అనుకోండి, ఇప్పుడు చచ్చేది ఎవరు? ఆవిడ కంటే ముందు చచ్చేది ఎవరు? ముందు రాయేశ్వడే చాలు. ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కాబట్టి, నీలో ఉన్న తప్పులు నాలో నా తప్పులు ఎరిగిన దేవుడు కాబట్టి, ఆయన ఒకవేళ నీ తప్పులు నా తప్పులు బయట పెడితే మరణానికి పాత్రలు ఎవరండి? నువ్వు నేనే. వింటున్నారా? దేనికి బిడ్డలారా? రాయి వేయడానికి వచ్చాడు. అబ్బాయి నువ్వు చావాలి, ఇలాంటిది అసలు ఈ గ్రామంలో ఉండడానికి వీలేదు. ఇలాంటి స్త్రీ, ఈ పాపము చేసే స్త్రీ ఈ పాలములో ఉండడానికి వీలేదు కాబట్టి ఈవిడ ఎక్కడ తీసుకెళ్ళాలి? మరి పాలములో చెప్తే ఆ దోషం మళ్ళీ ఆ పాపము పాలెంలోకి వస్తుంది కాబట్టి ఊరు బయటికి తీసుకువెళ్ళి చంపాలనే ఉద్దేశంతో తీసుకెళ్లే వాళ్ళు గమనించండి బిడ్డలారా. తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నారు మంచిదే. కానీ ఇక్కడ మనం చూస్తే వీళ్ళు తీసుకెళ్లే వాళ్ళు హృదయములో పాపము దాచుకొని నీతిమంతులుగా ముందుకు వెళ్తున్నారు. ఇవాళ అలాగున్నావా నువ్వు? నేను హృదయములో పాపము దాచుకొని పైకి నీతిమంతులుగా కనబడుతున్నామా? ఇవాళ హృదయముల అంతరంగంలో ఏముంది? ఇవాళ తెల్లటి బట్టలు నేను వేసుకోవచ్చు, మీరు దేవుని యొక్క మందిరానికి రావచ్చు. ఇవాళ గమనించండి, పైకి భక్తి పనులుగా కనబడుతూ హృదయములో పాపమును దాచుకున్న వారుగా ఉన్నాము. పైకి నీతిమంతులుగా కనబడుతూ హృదయములో పాపమును దాచుకున్న వారుగా ఉంటే నువ్వు చేసిన ఉపాసనకి ఇటువంటి ప్రతిఫలము రాదు. నీ హృదయంలో పాపాన్ని పెట్టుకొని, నీ హృదయంలో తప్పులు పెట్టుకొని, నీ హృదయంలో దేవునికి హృదయమైన క్రియలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి ప్రభువా ప్రభువా ప్రభు అని పిలిస్తే ఆ ప్రార్థన వింటాడా? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మాట ఉంది కదా. 7వ అధ్యాయంలో అయినా వచ్చిన గుర్తు రాలేదు నాకు. 21 అనుకుంటున్నా. 21 ప్రభువా ప్రభు అని పిలిచిన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ మాట చెప్పి ముగించాడు, టైం అయింది. వినండి, ఎవడు పిలుస్తున్నాడంట? ప్రభువా ప్రభు అని పిలుస్తున్నాడంట. కానీ వాడు ఎక్కడికి వెళ్ళడంట? ఎందుకు వెళ్ళడంటారు? ఈ మాట చెప్పేట ముగించేస్తాను. వాడు దేవుని మందిరంలోకి వచ్చి ఏం చేస్తున్నాడు? చేతులు ఎత్తుతున్నాడు, ప్రభు అని పిలుస్తున్నాడు, తండ్రి అని పిలుస్తున్నాడు, నాయన అని పిలుస్తున్నాడు. కానీ దేవుడు ఆ ప్రార్థన వింటలేదంటే అతను హృదయంలో ఏముందన్నమాట? పాపం ఉంది. ఇవాళ నువ్వు పాటలు పడవచ్చు, లేకపోతే ప్రార్థన చేయవచ్చు, లేకపోతే నాలాగా వాక్యం చెప్పవచ్చు, లేకపోతే ఏదేదో చేయవచ్చు. కానీ నీ హృదయంలో పాపం ఉందేమో.
వాటిని తీసేది. ఈ ఉపవాస ప్రార్థనలో మనం చేయవలసింది ఏంటండి? మన పాపములు మనము ఒప్పుకోవాలి. నువ్వు ప్రభువుని పిలిస్తేనే సరిపోలేదు, నాయనాన్ని పిలిస్తేనే సరిపోలేదు, కానీ మన పాపాలు మనం ఒప్పుకుంటున్నామా? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారమ్మా? మన పాపములను తీసేసి మనం నీతిమంతులుగా నిలబడడానికి ఈ లోకానికి వచ్చారు. అంటే ఆయన వచ్చిన ఆ సంగతి తెలుసుకున్న మనము మనలో ఉన్న పాపాలను ఒప్పుకోవడానికి సిద్ధపడతామా? తల వచ్చండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి, నెక్కిన వందనాలు. ఉపవాసము దినము మేము ప్రతిష్ఠించామంటే ఆ ఉపవాసం చేస్తున్నప్పుడు మేము ఏం చేయాలి? అక్కడున్న ఇశ్రాయేలీలు పాపములు ఉపవాస దినాన్ని ఏర్పాటు చేసుకుని ఉపవాసం అని ప్రార్థన చేస్తూ వాళ్ళు ఎప్పుడైనా పాపములు ఒప్పుకున్న వారిగా కనబడ్డారు. ఇవాళ నైనా 40 దినాలు ఉపవాస దినాలుగా మేము పాటించుకొని ఈ 40 దినాలను మేము మా పాపాలు మేము ఒప్పుకునే వారిగా ఉండే బాధ్యత ఇచ్చాం. మా పాపాలు మేము కప్పుకున్న వారిగా కాకుండా, మా పాపాలు మేము దాచుకున్న వారిగా కాకుండా, మా పాపాలు మేము ఒప్పుకుని వాటిని విడిచిపెట్టేవారుగా మమ్మల్ని శుద్ధపరచమని ప్రార్థన. ఇదిగో 40 దినాలు పూర్తయినప్పటికీ మేము శుద్ధిపరచబడాలి. ఈ 40 దినాలు పూర్తయినప్పటికీ అయ్యా మేము పరిశుద్ధపరచబడి నీ ఎదుట నిర్దోషంగా కనబడే బాధ్యత దయచేయండి. నా వాక్యం హృదయంలో భద్రపరచుకుని వాక్యానుసార లోకములో జీవించే బాధ్యత బిడ్డకు దయచేయండి. అనారోగ్యంతో వారిని బాగుంచండి అయ్యా. ఎగ్జామ్స్ రాస్తున్న వారికి నీ సహాయం అందించండి. గర్భిణీ స్త్రీకి సుఖమైన ప్రసవం దయచండి. బిడ్డలు లేని వారికి సంతానం దయచండి. తండ్రి బిడ్డలని కావలసిన పనిపాటలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, డ్యూటీలతో నడిపించండి. వివాహాలు ఉద్యోగులు లేని వారికి ఉద్యోగాలు దయచండి అయ్యా. ఇదిగో ప్రభా, ఈరోజు ఇంటికాడ ఉన్న వారితో మాట్లాడండి. రేపు ఉదయకాలమే నీ మందిరానికి వచ్చే భాగ్యం దయచేయండి అయ్యా. ఇతర దేశాలు మా బిడ్డలు ఉన్నారు, కొంతమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు. యేసు నామముల వరకు నా అనారోగ్యాలు తీసివేయబడును గాక. ఇతర ప్రాంతాల్లో ఉన్న మా బిడ్డలు కూడా దీవించారు అయ్యా. ఈ సంఘానికి ఉద్యమం దయచేయండి అయ్యా. ఈ ఉద్యమం ఈ సంఘాన్ని కదిలించని కృపలో వాడు ఇంటికి వెళ్తాను అన్నయ్య. నీ కాపుదలతో నేను ఇంటికి వెళ్ళడానికి కృప చూపించి నడిపించమని, ఉదయకాలం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప సదా మనకు తోడైండును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.